Hello, my dear Marvel fans. This is your filmy boy back again with What the F, episode 1. ఈ సిరీస్లో మనం మార్వెల్లో ద మోస్ట్ ఇల్లాజికల్ అండ్ క్రింజియస్ట్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం వాట్ ఇఫ్లో వర్స్ట్ సీజన్లో వర్స్ట్ ఎపిసోడ్ గురించి సీజన్ 3 ఎపిసోడ్ 4 గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. బ్రీఫ్గా ఎందుకన్నానంటే దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయడం కూడా వేస్టే. ఇంకా కంటెంట్లోకి వెళ్ళే ముందు స్పాయిలర్ అలర్ట్. మీరు ఒకవేళ ఇంకా ఈ ఎపిసోడ్ చూడకపోయింటే అస్సలు చూడకండి. మార్వెల్ మీద ఉన్న మంచి ఒపీనియన్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది. ఎంతలా ఎపిసోడ్లో ఏముంది భయ్యా అంటే అక్కడికే వస్తున్నా. ఓపెన్ చేస్తే పార్టీ థార్ యూనివర్స్. ఆ యూనివర్స్లో హావర్డ్ ద డక్, డార్సీ ఇద్దరు పెళ్లి చేసుకున్నాక డార్సీ ఓ గుడ్డు పెడుతుంది. ఎలా నడకండి నాకు తెలీదు. ఈ గుడ్డుని బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎపిసోడ్ మొత్తం గుడ్డు చుట్టూ తిరుగుతుంది. డార్సీ గుడ్డు పెట్టిన కొన్ని రోజులకి గ్రాండ్ మాస్టర్ వాళ్ళిద్దరిని ఒక గ్రాండ్ పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. గ్రాండ్ మాస్టర్ ఆ పార్టీ పెట్టడానికి మెయిన్ రీజన్ ఆ గుడ్డుని ఆమ్లెట్ వేసుకుని తినేయడానికి. కానీ జరగదు, ఎందుకంటే ఆ గుడ్డు పోయింది. ఎస్, గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ వాల్యూమ్ 2లో చనిపోయిన యాండు వచ్చి ఆ గుడ్డు కొట్టేస్తాడు. యా, దట్స్ ట్రూ. ఆ తర్వాత డార్సీ అండ్ ద డక్ యాండుని ఫాలో అవుతూ నోవేర్కి వెళ్తారు. ఎందుకంటే అక్కడ యాండు ఆ గుడ్డుని ద కలెక్టర్ కంబైడ్ అని చూస్తాడు. కానీ అక్కడ కలెక్టర్ ఉన్నాడు. కలెక్టర్ని చంపేసి ఆ ప్లేస్లోకి కేసిలియస్ వస్తాడు. ఎస్, డాక్టర్ స్ట్రేంజ్ వల్ల చనిపోయిన అదే కేసిలియస్. కేసిలియస్ యాండుని హిప్నటైజ్ చేసి యాండు దగ్గర నుంచి ఆ గుడ్డు కొట్టేస్తాడు. ఆ గుడ్డుతో కేసిలియస్ ఏం చేసుకుంటాడు భయ్య అంటే, ఆ గుడ్డు కావాల్సింది కేసిలియస్కి కాదు, డొర్మాముకి. ఎందుకంటే డొర్మాము ఆ గుడ్డులోంచి బయటకు వద్దాం అనుకుంటున్నాడు. ఆ గుడ్డులోంచి తనకు ఒక ఫిజికల్ బాడీ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాడు. కానీ అది జరిగేలోపే ఆ గుడ్డు కోసం గుండు బాస్ వస్తాడు, నిక్ ఫ్యూరీ. అక్కడ జెలట్స్కి, షీల్డ్ ఏజెంట్స్కి ఫైట్ జరుగుతుంది. ఇలా వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్న టైంలో డార్సీ అండ్ ద డక్ ఆ గుడ్డుని ఫ్రిడ్జ్లో పెట్టడానికి పారిపోతారు. యోటన్హెయిమ్కి పారిపోతారు. అక్కడ ప్రిన్స్ లోకి వీళ్ళిద్దరికి హెల్ప్ చేస్తానని ఒప్పుకుంటాడు. కానీ లోకి వాళ్ళ నాన్న లోఫే లోకిని మోసం చేసి ఆ గుడ్డు కొట్టేస్తాడు. కానీ లోకి ఆ గుడ్డుని కాపాడడానికి లోఫీని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి నిజం చెప్తున్నా భయ్య, ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్లో జరిగిన క్రింజ్ అంతా లెవెల్ 1 అనుకుంటే ఇప్పుడు జరిగేది మాత్రం లెవెల్ 99. ఎందుకంటే ఆ గుడ్డు కోసం ఒలింపియన్ గాడ్ జ్యూస్ వస్తాడు, ఒలింపియన్ గాడ్స్ ఆర్మీ వస్తుంది, స్వాటల్ ఫేమ్ నుంచి డార్కెల్స్ వస్తారు, డార్క్ డైమెన్షన్ నుంచి జెరాట్స్ వస్తారు, సకా నుంచి గ్రాండ్ మాస్టర్ వస్తాడు, ఎర్త్ నుంచి నిక్ ఫ్యూరీతో పాటు షీల్డ్ ఏజెంట్స్ వస్తారు, ఆఖరికి బ్లాక్ ఆర్డర్ని తీసుకుని థానోస్ కూడా వచ్చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ గుడ్డు కోసం మినీ ఎండ్ గేమే జరుగుతుంది అక్కడ. ఇంతమంది కొట్టుకు సావడానికి ఆ గుడ్డులో అసలు ఏముంది అనే డౌట్ అందరికీ వస్తుంది. దానికి నిక్ ఫ్యూరీ ఇచ్చిన ఆన్సర్, డార్సీ ఆ గుడ్డు పెట్టింది ఒక కాస్మిక్ ఈవెంట్ జరుగుతున్న టైంలో. సో ఆ గుడ్డు నుంచి వచ్చే బేబీకి అన్ఇమాజినబుల్ పవర్స్ ఉంటాయి అని వాళ్ళందరి బిలీఫ్. ఎనీవేస్, ఆ గుడ్డు కోసం యూనివర్స్లోనే స్ట్రాంగెస్ట్ విలన్స్ అందరూ ట్రై చేస్తున్నారు. వాళ్ళని డార్సీ అండ్ ద డక్ ఇద్దరు ఫేస్ చేయలేరు. సో వాళ్ళు ఆ గుడ్డుకి గుడ్ బై చెప్పే టైం వచ్చిందని దానికి ఫేర్వెల్గా ఒక పాట పాడుతుంటారు. అంతే. మన వింటేజ్ తెలుగు మూవీస్లో పడిపోయిన హీరో పాట వినగానే పైకి లేచి డ్యాన్స్ చేసినట్టు ఆ గుడ్డు ఆ పాటకి రియాక్ట్ అయ్యి ఎనర్జీ బ్లాస్ట్ని రేడియేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ బ్లాస్ట్కి అక్కడున్న విలన్స్ మొత్తం అందరూ పోతారు. ఆ తర్వాత ఆ గుడ్డులోంచి ఒక హ్యూమన్ బర్డ్ హైబ్రిడ్ బయటకు వస్తుంది. ఆ బేబీకి వీళ్ళిద్దరూ బర్డీ అని పేరు పెడతారు. బర్డీ క్యారెక్టర్ ఈ సీజన్ 3లో లాస్ట్ 2 ఎపిసోడ్స్లో కనపడుతుంది మనకి. ఎనీవేస్, ఇదంతా అయిపోయాక నిక్ ఫ్యూరీ డార్సీ అండ్ ద డక్ దగ్గరికి వచ్చి, మీ గుడ్డుకో దండవరా సామె, దీంతో మీరే పడండి అని చెప్పి ఆ గుడ్డుని అడుగులేసి వెళ్ళిపోతాడు. అంతే. అంతకు మించి ఇంక ఈ ఎపిసోడ్లో ఏది ఉండదు. నాకు ఈ మొత్తం ఎపిసోడ్ చూసాక మార్వెల్ని వాట్ ద డక్ ఆర్ డూయింగ్ బ్రో అని అడగాలనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు రిలీజ్ అయిన వాట్ ఇఫ్ ఎపిసోడ్స్ అన్నింటిలో ద వర్స్ట్ అంటే ఇదే. ఒకవేళ మీకు ఇంకా ఏ ఎపిసోడ్ అన్నా దీనికన్నా తేడా కనిపిస్తే అది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అండ్ దీనికి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఆ రెడ్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మన నార్మల్ కంటెంట్తో అతి త్వరలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ ఫిల్మీ బాయ్ సైనింగ్ ఆఫ్. బాయ్.